గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రీసెంట్గా 2025లో రిలీజ్ అయిన సిన్నర్స్. ఈ ఫిలిం ఈ ఇయర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని అనొచ్చు. నాట్ జస్ట్ ఇన్ హారర్ జోనర్, ఓవరాల్గా చెప్తున్నాను. రాత్రి అయ్యేసరికి మిసెస్ సిటీలో చీకటి కేవలం రాత్రిదే కాదు, మనుషులది కూడా. అండ్ ఒకవేళ అక్కడికి ఇమ్మోర్టల్ వెంపైర్ వస్తే ఎవరు బ్రతుకుతారు? అండ్ ఇదంత ముఖ్యమేం కాదు, కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి చెప్తుంటారు కొన్ని మ్యూజిక్స్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి, కొంతవరకు అయితే సోల్స్ కూడా దానికి అట్రాక్ట్ అవుతుందని. ఈ మ్యూజిక్ అయితే సోల్స్ ని పాస్ట్ ఇంకా ఫ్యూచర్ లో కూడా అట్రాక్ట్ చేస్తుంది, దాంతో పాటు ఈవిల్ సోల్స్ ని కూడా. వాటిని అట్రాక్ట్ చేస్తాయి. అండ్ సీన్ ఇక్కడనే కట్ అవుతుంది. ఫైనల్లీ మూవీ ఓపెనింగ్ సీన్ లో మనం సామీ అని ఒక దెబ్బలతో ఉన్న అబ్బాయిని చూస్తాం. అండ్ తన చేతిలో గిటార్ ఉంటుంది. అండ్ తను చర్చ్ లోపలికి వెళ్తాడు. తనకి చాలా దెబ్బలు తాకుంటాయి. అండ్ చర్చ్ లో ఉన్న వాళ్ళందరూ తను చూసి షాక్ అయిపోతారు. అక్కడ ఉన్న పాస్టర్ సామీ గురించి ప్రే చేస్తూ ఉంటాడు. అండ్ తనకు అంటాడు, నువ్వు మ్యూజిక్ ని వదిలేసాయి, నీ వెనకాల ఎలాంటి డెవిల్ సోర్స్ పడుతున్నాయో అండ్ అవన్నీ నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. అండ్ ఈ టైం మనం సామీ తోటి ఏమైందో తెలుసుకోవాలంటే అండ్ ఈ స్టోరీ ఒక రోజు వెనకాలకి వెళ్తుంది. సామీ కొంతమంది మ్యూజిషియన్ తోటి గిటార్ తోటి ఉండడం చూస్తాం. అండ్ వాళ్ళ బ్యాండ్ బ్లూ మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఆ మ్యూజిక్ సాంగ్ లో చాలా ఎమోషనల్ లిరిక్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ ని చాలా బాగా అర్థం చేసుకోవడానికి మ్యూజిక్ ని ఇలా తయారు చేశారు. మనుషులే కాదు, సోల్స్ కూడా మ్యూజిక్ లో మునిగిపోతారు. సామీ వాళ్ళ డాడ్ కి అయితే మ్యూజిక్ ప్యాషన్ అంటే ఇష్టం ఉండదు. మనకు తెలుస్తుంది సామీ వాళ్ళ డాడ్ ఎవరో కాదు, ఫస్ట్ సీన్ లో చూసాం కదా, చర్చ్ పాస్టరే. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం ఇద్దరు బ్రదర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళ పేరు స్మోక్ ఇంకా స్టాక్. అండ్ వాళ్ళ దగ్గర అయితే చాలా డబ్బు ఉంటుంది. అయితే ఆ మనీని చాలా పెద్ద గ్యాంగ్స్టర్ నుంచి దొంగతనం చేసి తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర ఇంత పవర్ ఇంకా మనీ ఉన్నా కూడా చాలా మంది అయితే వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు, ఎందుకంటే వాళ్ళది బ్లాక్ కమ్యూనిటీ కాబట్టి. వాళ్ళు ఈ టౌన్ కి వచ్చేసిన తర్వాత వాళ్ళు చాలా పెద్ద మనీ తోటి ఫ్యాక్టరీని కొనేస్తారు. ప్లేస్ ని కొని వాళ్ళ కమ్యూనిటీ కోసం వాళ్ళ గురించి ఒక నైట్ క్లబ్ తయారు చేయాలని. అండ్ ఆ క్లబ్ లో ఎవరైనా మ్యూజిక్ ప్లే చేసే వాళ్ళు కావాలి కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు స్టేషన్ కి వెళ్లారో వాళ్ళు సామీ వాయిస్ ని విని తన మ్యూజిక్ లో మెస్మరైజ్ అయిపోతారు. అండ్ వాళ్ళు సామీ వాళ్ళ బ్యాండ్ ని వాళ్ళ క్లబ్ లో ప్లే చేయమని అంటారు. అండ్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్లి ఇద్దరు చైనీస్ వాళ్ళని హైర్ చేస్తారు. వాళ్ళకు ఒక రెస్టారెంట్ ఉంది. స్మోకర్స్ వాళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళ క్లబ్ లో ఫుడ్ కి ఎలాంటి లోటు ఉండొద్దని, ఫుడ్ ని ప్రిపేర్ చేయడానికి వీలే బెస్ట్ అని. అండ్ దీని తర్వాత స్మోక్ వెళ్తాడు తన వైఫ్ ని కలవడానికి. కానీ స్మోక్ వాళ్ళ వైఫ్ అయితే వుడూ మ్యాజిక్ చేయడం వల్ల స్మోక్ అయితే తన వైఫ్ నుంచి దూరంగా ఉంటాడు. ఎన్ని రోజుల తర్వాత కలిసినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో విషయం గురించి గొడవ అవుతూ ఉంటుంది. వైఫ్ అయితే తనతో అంటుంది, నువ్వు ఏదైతే వరల్డ్ వార్ నుంచి బతికి బయటపడ్డాడో అది నేను చేసిన వుడూ మ్యాజిక్ వల్లనే. ఆ మాటపై స్మోక్ అంటాడు, అచ్చా ఎంత పవర్ఫుల్ అయితే నీ మ్యాజిక్, మన కూతురు ఎందుకు బతకలేదు? అండ్ ఆ మాటపై స్మోక్ వాళ్ళ వైఫ్ అయితే ఖామోష్ అయిపోతుంది. కానీ తను చూస్తుంది స్మోక్ అయితే తను ఇచ్చిన ఒక పెండెంట్ ని ఇప్పటి వరకు తన దగ్గరనే ఉంచుకున్నాడు. దీని వల్లనే తినకి తనంటే ఇష్టం. సీన్ కట్ అవుతుంది. మనం చూస్తాం ఒక దెబ్బలతో నిండిన ఒక వ్యక్తిని. తన హాలత్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది, ఎవరో తన్ని తరుముతున్నట్టు. అండ్ తనైతే ఒక కపుల్ ఇంట్లో దాక్కుంటాడు. అండ్ కొద్దిసేపటికి అక్కడికి కపుల్ వాళ్ళ ఇంటి దగ్గరికి కొంతమంది వ్యాంపైర్ హంటర్స్ వస్తారు. అండ్ ఆ కపుల్ అయితే ఆ వ్యక్తిని కాపాడడానికి అబద్ధం చెప్తారు, మా ఇంటికి ఎవరు రాలేదు. అండ్ ఎప్పుడైతే ఆ వ్యాంపైర్ హంటర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అండ్ ఏదైతే వ్యక్తి ఆ కపుల్ ఇంట్లోకి వచ్చాడో ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద అటాక్ చేస్తాడు. అండ్ తన బాడీల నుంచి కొద్దిగా రక్తం కూడా తాగేస్తాడు. కొద్దిసేపటికి మనకు కూడా తెలుస్తుంది అండ్ కింద పడ్డ వ్యక్తి కూడా ఒక వ్యాంపైర్ అయిపోయాడని. తన వైఫ్ అయితే తన్ని చూసి గట్టిగా అరుస్తుంది. అండ్ ఇక్కడనే సీన్ కట్ అవుతుంది. అండ్ ఇంకో సైడ్ అయితే మనం స్మోకర్స్ ని చూస్తాం. ఇప్పుడు వాళ్ళ నైట్ క్లబ్ అయితే మొత్తం తయారైపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. వాళ్ళది ఈ రోజు అయితే వాళ్ళది ఓపెనింగ్ నైట్. స్మోక్ అయితే తన పని మీద చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తను తన గార్డ్ తోటి కూడా చెప్పేస్తాడు, ఎవరి దగ్గర అయినా టికెట్ లేకపోయినా అండ్ తక్కువ మనీ ఇచ్చి టికెట్ తీసుకున్నా అండ్ వాళ్ళని లోపలికి రానియకు. దానికి ఆపోజిట్ స్టేక్ అయితే అంటుంటాడు, మన కమ్యూనిటీకి ఇలాంటి క్లబ్ ఒక హెవెన్ లాగా ఉండాలి. అండ్ రోజు మొత్తం టైర్డ్ అయిపోయిన తర్వాత ఈ క్లబ్ లోపలికి రెస్ట్ తీసుకోవడానికి రావాలి. అండ్ మనకు తక్కువ మనీ ఇచ్చినా ఏం పర్వాలేదు. అండ్ వాళ్ళు చూస్తారు వాళ్ళ ఫస్ట్ డే అయినా కూడా వాళ్ళ నైట్ క్లబ్ ఫుల్ సక్సెస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే చాలా మంది వచ్చి ఉంటారు. అండ్ సామీ అయితే తన పర్ఫార్మెన్స్ ని స్టార్ట్ చేస్తాడు. మ్యూజిక్ తోటి అందరూ అయితే అట్రాక్ట్ అవుతూ ఉంటారు, అందరూ మెస్మరైజ్ అవుతూ ఉంటారు. అండ్ తన మ్యూజిక్ తోటి సోల్స్ కూడా అట్రాక్ట్ అవడం మనం చూస్తాం. అండ్ ఇంతలోనే ఇది ఆగిపోయలేదు. అండ్ ఆ 3 వ్యాంపైర్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ దాంట్లో ఒక వ్యాంపైర్ వచ్చి ఇద్దరు కపుల్స్ ని వ్యాంపైర్ గా మార్చేశాడు. యాజ్ అ వ్యాంపైర్ అండ్ వాళ్ళు పర్మిషన్ లేకుండా క్లబ్ లోపలికి వెళ్ళలేరు. ఎప్పుడైతే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నా కూడా స్మోక్ అయితే వాళ్ళని లోపలికి రానియడు, ఎందుకంటే వాళ్ళు వైట్ గా ఉన్నారు కాబట్టి. వైట్ పీపుల్ అయితే వాళ్ళ కమ్యూనిటీని మంచిగా చూడరు కాబట్టి దానివల్ల స్మోక్ అయితే వీళ్ళ నుంచి రివెంజ్ తీసుకుంటాడు. అయినా కూడా వ్యాంపైర్ అయితే చెప్పాడు, నా దగ్గర చాలా మనీ ఉంది, కేవలం నేను ఈ సాంగ్ తోటి అట్రాక్ట్ అయ్యే ఇక్కడికి వచ్చాను. ఈ స్మోక్ అయితే తన మాటల మీద నిలబడి ఉంటాడు. అండ్ ఆ 3 వ్యాంపైర్ అయితే బయటనే నిల్చొని ఆ పాట పాడుతూ ఉంటారు. కొద్దిసేపటికి మనం చూస్తాం స్మోకింగ్ స్టేక్ అండ్ తన ఫ్రెండ్ మ్యారీ మధ్యలో ఫైట్ అంటే గొడవ అవడం మనం చూస్తాం. తన మామే వీళ్ళిద్దరిని పెంచుకుంది. అండ్ కోపంలో మేరీ అయితే ఆ క్లబ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అక్కడనే ఆ 3 వ్యాంపైర్స్ కూడా ఉంటాయి. అండ్ ఫీమేల్ వ్యాంపైర్ అయితే మేరీ తోటి మాట్లాడడానికి ట్రై చేస్తుంది, మాకు క్లబ్ లో ఎంట్రీని ఇప్పి.
మా దగ్గర అయితే గోల్డ్ కాయిన్ ఉంది లోపల మేము ఇవ్వడానికి. ఎప్పుడైతే మేరీ ఫస్ట్ వ్యాంపైర్ ని చూస్తుందో తను కొద్దిగా వింతకు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎలా అంటే మ్యారీని చూసి తన నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. తను టైం వేస్ట్ చేయకుండా మేరీ పైన అటాక్ కూడా చేసేస్తాడు. అండ్ మేరీని బైట్ చేసి తన నుంచి రక్తం తీసుకొని ఇక్కడ మ్యారీని కూడా ఒక వ్యాంపైర్ లాగా చేస్తాడు. అండ్ ఎప్పుడైతే తను వ్యాంపైర్ లాగా మారిపోయిందో తను క్లబ్ దగ్గరకు వస్తుంది. పర్మిషన్ తీసుకొని తను క్లబ్ లోపలికి వచ్చేస్తుంది. అండ్ ఎప్పుడైతే తను స్టేక్ తోటి క్లోజ్ అవుతుందో తను వెంటనే స్టేక్ పైన అటాక్ చేసి తన రక్తంని తాగి తనని కూడా వ్యాంపైర్ లాగా మార్చేస్తుంది. అండ్ ఇదంతా స్మోక్ స్టేక్ వాళ్ళ బ్రదర్ చూసేస్తాడు. తను మేరీ మీద షూటింగ్ స్టార్ట్ చేసేస్తాడు తన బ్రదర్ ని కాపాడుకోవడానికి. మేరీ అయితే నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఎలా అంటే ఆ షూటింగ్ తన మీద ఫరక్ పడదని. స్మోక్ అయితే మేరీని తన సిస్టర్ లాగా అనుకునేవాడు. ఇప్పుడు చేసిన తన బిహేవియర్ ని చూసి తను చాలా బాధపడతాడు. ప్రస్తుతానికైతే ఈ నైట్ క్లబ్ ని ఖాళీ చేస్తారు. అండ్ అప్పుడు అక్కడికి స్మోక్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చేస్తుంది. అండ్ అక్కడికి వచ్చి తను చెప్తుంది మేరీ అయితే ఒక వ్యాంపైర్ లాగా మారిపోయింది. అండ్ దాని వల్ల తనకి షూట్ చేసినా కూడా తనకి ఏం కాలేదు. అండ్ తన వైఫ్ కి అయితే ఇవన్నీ విషయాలు ఎలా తెలిసిందంటే తను ఊడు డాల్ మ్యాజిక్ మీద నమ్మకం ఉంచుతుంది. మనం చూస్తాము అక్కడ క్లబ్ గార్డ్ అయితే ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాడు తను ఫ్రెష్ అవ్వడానికి. అండ్ అదే వ్యాంపైర్స్ తన మీద కూడా అటాక్ చేసి తన్ని కూడా ఒక వ్యాంపైర్ లాగా మార్చేస్తుంది. అండ్ ఎప్పుడైతే తను కూడా క్లబ్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతాడు. అండ్ అది చూసిన స్మోక్ వాళ్ళ వైఫ్ కి అయితే అర్థమైపోతుంది తను ఒక వ్యాంపైర్ లాగా మారిపోయాడని. ఆ వ్యక్తి అయితే తనతోటి అంటాడు సరే నన్ను ఆ లోపలికి రానియకపోయినా కానీ ఈ రోజు నేను పనిచేసిన మనీ అయితే ఇవ్వండి. అండ్ ఎప్పుడైతే స్మోక్ తన మనీ ఇవ్వడానికి తన చేతి బయట పెడతాడో ఆ వ్యక్తి అయితే తన చేతిని బయట చేయబోతుంటే తన్ని తను కాపాడుకోవడానికి స్మోక్ అయితే తన మీద ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు. మనం లోపల చూస్తాం స్టేక్ ని అదే మేరీ వ్యాంపైర్ లాగా మార్చేసింది కదా తనకి మేలుకొచ్చేస్తుంది. అండ్ తను మిగతా వాళ్ళ పైన అటాక్ చేయకముందే స్మోక్ వాళ్ళ వైఫ్ అయితే తన మీద గార్లిక్ జ్యూస్ పోసేస్తుంది. దానివల్ల తనకైతే చాలా పెయిన్ వస్తుంది. అండ్ అందరిని కాపాడడానికి స్మోక్ వాళ్ళ వైఫ్ అయితే అందరికి చెప్తుంది అండ్ వ్యాంపైర్స్ దాడి నుంచి మనం బ్రతకడానికి చాలా వేస్ ఉన్నాయి. అండ్ మన నుంచి వీటిని దూరం చేయడానికి వాళ్ళ మీద గార్లిక్ జ్యూస్ కూడా పోయొచ్చు లేదంటే గార్లిక్ కూడా యూస్ చేయొచ్చు. ఒకవేళ మనం వీటిని చంపాలంటే సిల్వర్ లేదా కట్టెముక్కతోటి చంపొచ్చు. అండ్ ఒకవేళ ఏదైనా మనిషి బిల్డింగ్ లోపల రావడానికి పర్మిషన్ అడిగితే అండ్ వాళ్ళకి వెంటనే నో చెప్పండి. మనుషులైతే పర్మిషన్ లేకుండా ఏదైనా బిల్డింగ్ లోపలికి వచ్చేయచ్చు కానీ వ్యాంపైర్స్ రాలేవు. అండ్ బార్ లోపల ఉన్న అందరు మెంబర్స్ కి గార్లిక్ తినమని చెప్తుంది. ఇది కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ ఉన్న మనుషులందరూ వ్యాంపైర్స్ కాదనేసి. అండ్ అక్కడ మనం చూస్తాం క్లబ్ బయట ఉన్న సీన్ ని. అండ్ ఏదైతే మనుషులు క్లబ్ లోపలికి వచ్చినారో స్మోక్ అయితే స్టార్టింగ్ లో అందరినీ క్లబ్ నుంచి బయటకు పంపించేశాడు. కానీ క్లబ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యాంపైర్స్ ఉండే కదా స్టార్టింగ్ లో వాళ్ళైతే బయటకు వచ్చిన మెంబర్స్ మీద అటాక్ చేసి వాళ్ళని కూడా వ్యాంపైర్ లాగా మార్చేశారు. అండ్ మొత్తానికి చాలా మంది అయితే వ్యాంపైర్ లాగా పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ వ్యాంపైర్స్ అందరు కలిసి వాళ్ళలో ఉన్న ఒక చిన్న పార్టీ కూడా చేసుకుంటారు. అండ్ దాంతో పాటు వాళ్ళు వెయిట్ చేస్తూ కూడా ఉంటారు క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు ఎప్పుడు వస్తారు అండ్ వాళ్ళని ఎప్పుడు వ్యాంపైర్ లాగా మార్చాలని. అండ్ స్మోక్ వాళ్ళ వైఫ్ అయితే అందరితోటి అంటుంది బయట ఉన్న వాళ్ళ నుంచి మనం బ్రతకాలంటే మనము మార్నింగ్ దాకా ఈ క్లబ్ లోనే ఉండాలి. అండ్ ఎలా అయితే మార్నింగ్ అవుతుందో ఇక్కడ ఉన్న వ్యాంపైర్స్ అందరూ గాయపడిపోతారు ఎందుకంటే వాళ్ళు సూర్యుడి కిరణాలు వల్ల బ్రతకలేరు. అండ్ అప్పుడే అక్కడికి ఫస్ట్ వచ్చిన వ్యాంపైర్ మళ్ళీ వస్తుంది. లోపల ఉన్న క్లబ్ లోపల ఉన్న అందరు వ్యక్తులకి అర్థం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ మీ అందరు కూడా ఒక వ్యాంపైర్ లాగా మారిపోవాలి ఎందుకంటే ఇది బెస్ట్ డిసిజన్ కాబట్టి. దీని లోపల అయితే రేసిజం ఉండదు, వైట్ అండ్ బ్లాక్ కాన్సెప్ట్ ఉండదు, దాంతో పాటు దీంట్లో వ్యాంపైరిజం కూడా ఉండదు, ఎవరు చనిపోరు కూడా. ఇక్కడనే మనకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి తెలుస్తుంది. ఏదైతే వ్యాంపైర్ ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని కూడా వ్యాంపైర్ లాగా మార్చేస్తారో అండ్ వాళ్ళ మెమరీస్ అయితే మొదటి వ్యాంపైర్ దగ్గరికి చేరుకుంటుంది. అండ్ ఇదే వ్యాంపైర్ ఫస్ట్ లో ఇద్దరు కపుల్స్ మీద అటాక్ చేసింది కదా ఆ కపుల్ అయితే ముందే అనుకున్నారు స్మోక్ ఇంకా స్టేక్ పైన అటాక్ చేసి వాళ్ళ మనీ అంతా తీసుకోవాలని. ఎందుకంటే టౌన్ లో ఎవరు చూసి తట్టుకోలేరు అండ్ బ్లాక్ పీపుల్ ఎవరు రిచ్ గా ఉండొద్దని. అండ్ చూడండి మనుషులైతే ఎలా అయినా చేసి మీ ఎదుగుదలని చూసి తట్టుకోలేరు కాబట్టి దాని బదులు మీరు వ్యాంపైర్ లాగానే మారిపోవచ్చు కదా. ఎండ్ లో అయితే ఆ వ్యాంపైర్ ఒకటి చెప్తాడు ఒకవేళ మీ అందరూ రాకపోయినా కేవలం మాకు సామీని ఇవ్వండి. సామీ మ్యూజిక్ లో ఆ పవర్ ఉంది అండ్ అక్కడ ఉన్న పాస్ట్ ఇంకా ప్రెసెంట్ సోల్స్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి. అక్కడనే మనం చూస్తాము అదే చైనీస్ రెస్టారెంట్ లేడీని పక్కన ఉన్న వ్యాంపైర్స్ అయితే తనకి భయపడుతూ ఉంటారు నేను మీ ఇంటికి వెళ్ళి నీ పాపని చంపేస్తాను. అండ్ అది విన్న తర్వాత తనకి కోపం వచ్చి తనతో ఫైట్ చేయమని ధమ్కీలు ఇస్తూ ఉంటుంది. దాంతో ఆ వ్యాంపైర్స్ కి నైట్ క్లబ్ లోపలికి రావడానికి పర్మిషన్ దొరుకుతుంది. ఇలా అయితే వ్యాంపైర్స్ లోపలికి వచ్చేస్తారు అండ్ అందరు మనుషుల మీద అటాక్ చేస్తారు. ఫైట్ లో స్మోక్ వాళ్ళ వైఫ్ ఇంకా ఆ లేడీ ఏదైతే వ్యాంపైర్స్ కి ఛాలెంజ్ ఇచ్చిందో సామీ వాళ్ళ బ్యాండ్ నుంచి ఒక మెంబర్ అండ్ తనకి బ్లూ మ్యూజిక్ కూడా నేర్పించాడు. అండ్ వీళ్ళు ముగ్గురు చనిపోతారు. అండ్ చాలా ఎమోషనల్ అయిన సీన్ ఏంటంటే స్మోక్ వాళ్ళ వైఫ్ చనిపోవడమే. ఎందుకంటే స్మోకే తన వైఫ్ ని తన చేతులతోటి చంపేశాడు. స్మోక్ వాళ్ళ బ్రదర్ స్టేక్ తన వైఫ్ మీద అటాక్ చేయడంతో తన్ని కూడా వ్యాంపైర్ లాగా మార్చేయబోతుంటే తను పూర్తిగా మారిపోయే లోపలనే స్మోక్ అయితే తన వైఫ్ ని ఒక వుడెన్ స్టేక్ తోటి చంపేశాడు.
అండ్ సామితో పాటు ఇంకా కొంతమంది అయితే ఆ వ్యాంపైర్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళ ముంగట అదే ఫస్ట్ వ్యాంపైర్ వచ్చేస్తుంది. అక్కడ చూస్తే స్మోక్ తన బ్రదర్ స్టేక్ తోటే ఫైట్ చేస్తూ ఉంటాడు. సామి ఇంకా తన పార్ట్నర్ మీద వ్యాంపైర్స్ అయితే అటాక్ చేస్తాయి. సామి వాళ్ళ పార్ట్నర్ అయితే ఆ వ్యాంపైర్స్ బైట్ చేస్తుంటాయి. అండ్ నువ్వు నా గురించి కాకుండా ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఆలోచించు, ఇక్కడ నుంచి తప్పించుకో. అండ్ ఇదంతా ఈజీ ఏం కాదు అన్ని వ్యాంపైర్స్ నుంచి తప్పించుకొని బయటపడడానికి. అండ్ సామి వెనకాలని అన్ని వ్యాంపైర్స్ పడడంతో అండ్ తన గిటార్ ని రామిక్ హెడ్ పైన కొట్టేస్తాడు. తన గిటార్ లో అయితే చాలా మటుకు సిల్వర్ ఉండడం వల్ల దాని వల్ల రామిక్ అయితే తన తలలో చాలా నొప్పి కలిగింది. ఇవన్నీ వ్యాంపైర్స్ రామి తోటి ఎక్కడో అక్కడ కనెక్ట్ అయి ఉండడం వల్ల దాని వల్ల అన్ని వ్యాంపైర్స్ కి నొప్పి కలిగింది. అండ్ అది చూసి సామి అయితే అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అండ్ రామి అయితే తొందరగా వెళ్లి సామి మీద అటాక్ చేయబోతుంటే అండ్ ఇదే టైంలో అయితే స్మోక్ సామిని కాపాడడానికి వచ్చేస్తాడు. అండ్ తనైతే ఒక వుడెన్ స్టేక్ తన బాడీ లోపల దింపేస్తాడు. అన్ని వ్యాంపైర్స్ అయితే తన లీడర్ చనిపోవడం చూసి షాక్ అయిపోతారు. అండ్ ఇంతలోనే మార్నింగ్ కూడా అవడంతో కొత్త వ్యాంపైర్స్ కి అయితే ఏం తెలియదు కదా మార్నింగ్ కాకముందే వాళ్ళకనైనా దాక్కోవాలనేసి. దాంతో మార్నింగ్ కావడంతో వాళ్ళు కాలిపోయి చనిపోతారు. స్మోక్ అయితే సామిని అక్కడ నుంచి వెంటనే తప్పించుకోమని చెప్తాడు. అండ్ తనకి తెలుసు ఏదైతే గ్యాంగ్స్టర్ మూవీ స్టార్టింగ్ సీన్ లో తను మనీ దొంగతనం చేసి తీసుకొచ్చాడో ఖచ్చితంగా వాళ్ళ మెంబర్స్ అయితే ఇక్కడికి పట్టుకోవడానికి తిన్నికి వచ్చేస్తారు. సరే ఇలానే అవుతుంది, చాలా మంది తన్ని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ అందరితో అయితే స్మోక్ ఒక్క గన్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. అందరిని అయితే చంపేస్తారు. అండ్ ఆపోజిట్ టీం వాళ్ళు అయితే తనకి జవాబు కూడా ఇస్తారు ఫైరింగ్ తోటి. అండ్ వాళ్ళ బుల్లెట్స్ వల్ల స్మోక్ కి అయితే చాలా దెబ్బలు తగులుతాయి. తను తన లాస్ట్ బ్రీతింగ్ తీసుకుంటుంటారు. అండ్ తను తన వైఫ్ ని ఇంకా తన కూతుర్ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. దీంతో తను చనిపోతాడు. అండ్ మనం సామిని చూస్తాం అండ్ చేతిలో గిటార్ పట్టుకొని చర్చ్ లోపలికి వస్తాడు. అంటే ఇది మూవీ స్టార్టింగ్ సీన్. మనం ముందు కూడా చూసాం సామి వాళ్ళ డాడ్ ఒక ప్రీస్ట్ తనకి మ్యూజిక్ విడిచిపెట్టి ప్రే చేయమని అంటాడు. సామి అయితే అలా చేయకుండా గిటార్ హెడ్ ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ దీంతో మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనం 60 years తర్వాత సీన్ ని చూస్తాం. అండ్ మనం ఓల్డ్ సామిని చూస్తాం. అండ్ ఈ రోజు కూడా తను బ్లూ మ్యూజిక్ ని ప్లే చేస్తుంటాడు, పాట పాడుతూ ఉంటాడు. అండ్ ఇది చూపిస్తూనే అండ్ ఈ మూవీ ఇక్కడ ఎండ్ అయిపోతుంది.